కేంద్ర ఎన్నికల సంఘం విపక్ష ఇండియా కూటమి మధ్య వివాదం మరింత రాజుకుంటోంది. ఈసీపై మరింత హీట్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి విపక్ష కూటమి పార్టీలు. ఇందులో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఓట్ల చోరీ చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘంపై ఘాటు విమర్శలు చేస్తున్న ఇండియా కూటమి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆయన బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని ఆక్షేపించిన విపక్ష నేతలు సీఈసీపై అభిశంసన అస్త్రం సంధించేందుకు సిద్ధమయ్యారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన నోటీసులు ఇచ్చేందుకు ఇండియా కూటమి పావులు కదుపుతోంది. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కలిసి మీడియాతో మాట్లాడారు. తన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అభిశంసనకు సిద్ధమైంది విపక్ష ఇండియా కూటమి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని తొలగించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజారిటీ అవసరం. అయితే ప్రతిపక్షాలకు పార్లమెంట్లో అంతమంది సభ్యులు లేరు. బీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నారు. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ఓటు చోరీకి దొరికిన నూతన ఆయుధంగా ఆయన అభివర్ణించారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓటేసిన వారిని ప్రస్తుత జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. 16 రోజుల పాటు బీహార్లోని 20 జిల్లాల్లో మొత్తం 1300 కిలోమీటర్లు ఓటర్ అధికార యాత్ర కొనసాగనుంది.